నమస్కారం. మహావిద్య డాట్ మంత్ర ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతంలోని బర్బరీకుడి కథ గురించి తెలుసుకుందాము. మహాభారతంలో ఎన్నో రకాల పాత్రలు, ఎన్నో రకాల తత్వాలు ఉంటాయి. మహాభారతం తవ్వే కొద్దీ అనేక పాత్రలు, తత్వవేత్తలు దర్శనమిస్తారు. కొన్ని ఆలోచనల్లో పడేస్తే కొన్ని ఆవేదనకు గురి చేస్తాయి. అలాగే కొన్ని ఆశ్చర్యాన్ని కలగజేస్తే కొన్ని దిగ్భ్రాంతిలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాల కలిగే మహాభారతము. మొత్తం భారతంలో అన్నిటికన్నా భిన్నమైన పాత్ర ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బర్బరీకుడి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కృష్ణుడు తన మాయోపేయంతో బలిగొన్న మరో మహాభారత పాత్ర ఇది. నిజానికి భాగవతం అంటేనే కృష్ణుడి చరిత్ర అనుకుంటాం కానీ నిజానికి భారతం నిండా కూడా కృష్ణుడే. కృష్ణుడు లేనిదే భారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరో తెలుసుకుందాము. బర్బరీకుడు ఘటోత్కచుడి కొడుకు. ఘటోత్కచుడు భీముడి కొడుకు. ఇప్పుడు ఘటోత్కచుడు ఎవరంటారా? మాయాబజార్ సినిమా చూసినట్లయితే ఘటోత్కచుడి గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. లక్కయ్యలు తగలబడ్డాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. వాళ్లకు పుట్టిన కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవరాజు ముద్దుబిడ్డ మౌర్విని పెళ్లాడతాడు. వాళ్ళ కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి బర్బరీకుడు ఒక యక్షుడు. ఒక కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. బర్బరీకుడు చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. బర్బరీకుడు దేవి ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై 3 ప్రత్యేక బాణాలని వరంగా ఇస్తుంది. ఆ 3 బాణాలని బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అని కూడా అంటారు. పాండవులు కౌరవుల మధ్య యుద్ధం తప్పదని తెలిసాక భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తన తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలనుకుంటే మాత్రం నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయే వారిని గెలిపిస్తానంటాడు. అలా అంటూ ధనస్సు, నీలిగుర్రం, తన 3 బాణాలు తీసుకుని బయలుదేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడిని కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలవని. 20 రోజులు చాలనని భీష్ముడు అంటే 25 రోజులు కావాలని ద్రోణుడు చెప్తాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు ఇలా తలా ఒక రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు కృష్ణుడు. ఒంటరిగా తనను ఒక బ్రాహ్మణ వేషంలో సమీపించి ఇలా అడుగుతాడు. కృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకు ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా అని. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. కృష్ణుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురై అదెలా సాధ్యం అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను ఒక బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని వాళ్ళందరినీ గుర్తించి పెడుతుంది. అలాగే 2వ బాణం వేస్తే ఎవరెవరిని రక్షించాలో వాళ్ళని గుర్తించి పెడుతుంది. 3వ బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్ళని విడిచిపెట్టి మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయంటాడు బర్బరీకుడు. నేను నమ్మను. నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మలేడు అంటాడు కృష్ణుడు. బర్బరీకుడిలో ఉక్రోషం పెరుగుతుంది. ఏది, ఆ రావి చెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చగలవా అంటాడు కృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు కృష్ణుడు. బాణం వదిలే ముందు దేవీ ధ్యానం కోసం ఒక క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు కృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు.
ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు కృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటని అడుగుతాడు అమాయకంగా కృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది, అందుకే అది అక్కడికి వచ్చింది. నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుంటూ వెళ్ళి మరి ఆ ఆకును గుర్తిస్తుంది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరి పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. తర్వాత మూడో బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి ఒక దగ్గర మూపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు కృష్ణుడు. చూసారా, అప్పట్లోనే వాళ్ళ దగ్గర ఎంతటి టెక్నాలజీ ఉండేదో. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే కూడా రెట్టింపు టెక్నాలజీ అప్పట్లో ఉండేది. ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని, కాపాడలేమని అర్థమవుతుంది. అయితే ఆ యోధుడు వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందని గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేనని గుర్తిస్తాడు కృష్ణుడు. ఒకవేళ భీముడి మనవుడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకొని ఇలా ఓ లాజిక్ సంభాషణ ఆరంభిస్తాడు కృష్ణుడు. ఏమోయ్, నువ్వెవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు కృష్ణుడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. అదే కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం ఉంది. అంటే పాండవులే బలహీనులు కదా అని అడుగుతాడు కృష్ణుడు. అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుందంటాడు బర్బరీకుడు. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులు అవుతారు కదా అని అడుగుతాడు కృష్ణుడు. అవునవును, తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుందంటాడు బర్బరీకుడు. కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా, మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపం ఏమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేడని, అటూ ఇటూ మారితే చివరకు ఇరుపక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అని, విజేత అంటూ ఎవరు ఉండరని బోధపడుతుంది. కృష్ణుడి వైపు చూస్తూ, ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెప్తానంటాడు కృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేస్తాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమంటాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహనన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు కృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా, పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు బర్బరీకుడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడు. బర్బరిక, నువ్వు గత జన్మలో ఒక యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది. నువ్వే కాపాడాలి విష్ణు అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంట వేసుకొని ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తానని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు, నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు కృష్ణుడు. కానీ నాకు యుద్ధం చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలనివ్వు అంటాడు కృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తానే నరుక్కుంటాడు బర్బరీకుడు. కృష్ణుడు ఆ తలను ఓ గట్టుపైకి తీసుకెళ్లి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు కృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తర్వాత కృష్ణుడు బర్బరీకుడికి ఒక ప్రశ్న వేస్తాడు. వత్స, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణం ఏం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే. నువ్వు చెప్పు, ఏం గమనించావో? స్వామి, ఒక చక్రం యుద్ధక్షేత్రం అంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్ళను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి 1000 నాలుకలతో పాపులను బలి తీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే యుద్ధకారకులు, యుద్ధకర్తలు.
మిగతా వాళ్ళంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. ఇది మహాభారతంలోని బర్బరీకుడి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.